వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణాలకు తెరతీసింది. దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో పడింది. ప్రధానంగా కాపులతో పాటు బీసీలపై ఫోకస్ పెట్టింది. గతంలో బీసీలకు రాజకీయంగా అగ్రతాంబూలం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. అదే సమయంలో కాపులు కూటమి వైపు వెళ్లారని భావించి వారిలో చీలిక తేవాలని చూస్తోంది. మొన్ననే గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు ఇప్పుడు విశాఖలో సమావేశం కావాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి కాపు నేతలంతా విధిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది. సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, జోగి రమేష్ హాజరయ్యారు. ఒకవైపు బీసీ, మరోవైపు కాపు సామాజిక వర్గాల ద్వారా పూర్వ వైభవం పొందాలని వైసీపీ భావిస్తోంది. కాపు సామాజిక వర్గం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోవడం లేదు అనేది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. మొన్నటి ఎన్నికల్లో కాపులు పవన్ ద్వారా కూటమిని ఆదరించారని, కానీ అదే కాపులకు అన్యాయం జరుగుతోంది అంటే పవన్ మాత్రం పట్టించుకోవడం లేదని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. ఇటీవల కాపు అంశాల చుట్టూ రాజకీయాలు చేస్తూ కాపు నేతల ఆత్మీయ సమావేశాలు పెట్టాలని భావించింది. గోదావరి జిల్లాల్లో సభ జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆ పార్టీ తలపెట్టింది కాపుల సభను. ప్రధానంగా విశాఖ, ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాలను టార్గెట్ చేసుకుంది వైసీపీ. అక్కడ కాపుల్లో టర్న్ తీసుకురావాలన్నది ఆలోచన. మరోవైపు బీసీల సదస్సు కూడా జరపాలని నిర్ణయించింది. దానికి సన్నాహక సమావేశం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన విషయాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇచ్చిందని, మరి ఇప్పుడెందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో వైసీపీ విధానం ఫెయిల్యూర్ అయ్యింది. కానీ ఇప్పుడు ఒకవైపు కాపులు, మరోవైపు బీసీ నినాదాన్ని తీసుకొచ్చి పూర్వ వైభవం పొందాలన్నది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.